స్టూడెంట్స్ అందరూ కూడా ఓపెన్ మైండెడ్ లెర్నింగ్తో ఉండండి. ఓపెన్ మైండెడ్ లెర్నింగ్ అంటే నాట్ ఓన్లీ అంటే కోర్సులు చేయటము, లేకపోతే సర్టిఫికేషన్స్ చేయటము, ప్రాజెక్టులు చేయటము, ఇంటర్న్షిప్స్ చేయటము, అవే కాకుండా మీ బ్రాంచ్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సో మీ సబ్జెక్ట్స్లో మీకు ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటి, అసలు మీ ప్యాషన్ ఏంటి, అక్కడ సో సబ్జెక్ట్స్ ఎక్స్ప్లోర్ చేయండి. మీ సబ్జెక్ట్సే కాకుండా మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, లేకపోతే హ్యుమానిటీస్ కానీ, ఫినాన్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, ఇవన్నీ మనకు ఉపయోగపడే సబ్జెక్ట్సే. మా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కాదు కదా ఈ సబ్జెక్టు, మా ఏఐఎంఎల్ బ్రాంచ్ కాదు కదా సబ్జెక్ట్ అని ఆలోచించకండి. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. ఎప్పుడు కూడా ఇంటర్ డిసిప్లిన్ అంటే మీకు మల్టిపుల్ విషయాలు తెలియాలి. ఇప్పుడు నువ్వు ఫైనాన్స్ తెలియకుండా, ఎకనామిక్స్ తెలియకుండా, మార్కెటింగ్ తెలియకుండా, హ్యుమానిటీస్ తెలియకుండా నువ్వు ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎలా అవుతావు? మల్టిపుల్ బ్రాంచెస్ సబ్జెక్ట్స్ లో కూడా మీకు ఉపయోగపడతాయి. అంటే మీ సబ్జెక్ట్సే చదవటం మీద కానీ, మీ ప్రోగ్రామింగే చేయాలి. ఈ మధ్య న్యూ ఏజ్ స్కూల్స్ అని వచ్చినాయి, మీ ప్రోగ్రామింగే చేయాలి. ఇదంతా ప్రోగ్రామింగే లైఫ్ ఏం కాదు. క్యాంపస్ లైఫ్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది. క్యాంపస్ లైఫ్లో పిల్లలు నేర్చుకునే చాలా విషయాలు ఉంటాయి. సో ఖచ్చితంగా మల్టిపుల్ సబ్జెక్ట్స్ గురించి అవగాహన పెంచుకోండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మ్యాథమెటిక్స్. డేటా సైన్స్లో ఏముంది? మ్యాథ్స్ ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏముంది? మ్యాథ్స్ ఉంది. సో మ్యాథ్స్ అనే అనట్లేదు నేను, ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్.